వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా వస్తున్నటువంటి ఈ యొక్క వైద్యాన్ని ఎన్నో తరాల నుంచి మా పూర్వీకులు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ తరంలో నేను చేస్తున్నాను. ఈ వీడియోలో ఎంతోమందికి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతుంటారు. చర్మ సంబంధ వ్యాధులు అంటే సోరియాసిస్ కావచ్చు, గజ్జి కావచ్చు, తామర కావచ్చు. అదేవిధంగా కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒంటిపైన కురుపుల్లాగా రావడము, చర్మం అంతా గుల్లల్లాగా రావడము, అదేవిధంగా అరిపాదాలు అరిచేతులు చీలడము, ఇట్లా ఎలాంటి చర్మ సంబంధ వ్యాధులకైనా కానీ మన ప్రకృతిలో ఎన్నో రకాల మూలికలు మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మునులు ఋషులు మన పెద్దలు ఈ మొక్క ఈ విధంగా పనిచేస్తుంది, ఈ మొక్క ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రకృతిలో లభించేటటువంటి ఎన్నో రకాల మూలికలు ఈ యొక్క జబ్బు పైన పనిచేస్తున్నాయి. అందులో ఒక మొక్క అయినటువంటి దురదగుంటాకు అని ఒకటి ఉంటుందండి. దురదగుంటాకు అంటే మనకు దూలగుండి అని ఉంటుంది. దూలగుండి అనేది అడవిలో ఉంటుంది. ఆ దూలగుండి దాని యొక్క కాయలు ఒంటి మీద పడితే విపరీతమైన దురద, ఆ యొక్క దురదను మనం భరించలేం. ఆ జాతికి చెందినది ఇది కూడా. ఏమంటే అది తీగ జాతికి చెందినది, దానికి కాయలు వస్తాయి. ఇది మనం చెప్పేటటువంటి యొక్క మొక్క వచ్చేసి ఇది మొక్క జాతికి చెందినది, తీగ కాకుండా మొక్కలాగా వస్తుందన్నమాట. ఇది పొలం గట్లల్లో కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశాలలో మనకు ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క మొక్క మనకు ఎక్కువగా వర్షాకాలము ఆ టైంలో దీని యొక్క ఆకులు బాగా తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. ముందుగా ఆ మొక్క ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీరు చూడండి, ఇక్కడ దీన్ని దురదగుంట అంటారు. దీని యొక్క ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. దీని యొక్క కాయలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇట్లా కాయలు ఎండిపోతే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఆకు మనకు తగిలిందంటే మొత్తం దురదంగా అసలు తట్టుకోలేం. అంటే చర్మం పైన దీని యొక్క ప్రభావం అనేది ఆ విధంగా పనిచేస్తుంది. దీని ఆకులు అంటే దీని యొక్క ఆ యొక్క నూగు ఉంటుంది అనమాట. అంటే దీనిపైన వచ్చే ఆ పొట్టు అనేది పడితే విపరీతమైన దురద. కాబట్టి దీనికి దురదగుంట ఆకు అని పేరు. పల్లెటూళ్ళలో రైతులకు పొలం పనులు చేసేలో బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ దురదగుంట ఆకు శరీరం పైన పడినప్పుడు ఎంత దురద పెడుతుందో అదేవిధంగా వైద్యపరంగా కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క వైద్యానికి ఈ దురదగుంట ఆకులతో మనకు ఉపయోగపడేటువంటి వైద్యము. మనము ఈ యొక్క మొక్కను మీరు చూశారు కదా, దీని యొక్క వైద్యం ఎలా తయారు చేసుకోవాలంటే మనకు ఈ యొక్క సీజన్ అంటే వర్షాకాలం కానీ మనకు చలికాలం టైంలో అంటే జనవరి లాస్ట్ ఆ టైం వరకు అయితే ఆకులు బాగా దొరుకుతాయి. నెక్స్ట్ మళ్ళీ పువ్వు కాయ మొదలైందంటే ఆకు అనేది తగ్గిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో వీలైనంత వరకు వర్షాకాలంలోనే మనకు ఎక్కువగా ఓన్లీ ఆకులు మాత్రమే ఉంటాయి. కాబట్టి దీని యొక్క ఆకులు మనం తెచ్చుకోవాలి. లేత లేత ఆకులు కొనలు తెచ్చుకొని నీట్గా కడిగేసి దీన్ని మీరు ఈ యొక్క పని అంటే ఈ యొక్క వైద్యం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ముందుగా చేతిలో గ్లౌజులు వేసుకోండి. ఎందుకంటే దురద ఎక్కువ ఉంటుంది కాబట్టి చేతికి నీటి గ్లౌజులు వేసుకొని ఆకులన్నీ కలెక్షన్ చేసుకొని నీట్గా దాన్ని తెచ్చుకున్నాక నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలోనే బాగా డ్రై అయిపోవాలి. నీడలో డ్రై చేసి దీన్ని మనం చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. చూర్ణంలాగా తయారు చేసుకొని దీన్ని మనం వీలైతే పొడిని నీళ్ళలో కలుపుకొని లిక్విడ్ లాగా తీసుకోవచ్చు. ఉదయము సాయంత్రం చర్మ సంబంధమైన వ్యాధి ఉండేవాళ్ళకు. లేదు పౌడర్లాగా కాకపోయినా వర్షాకాలం లేత ఆకులు ఉంటాయి కదా, ఆ టైంలో అయితే ఒక లేహ్యంలాగా కూడా తయారు చేసుకోవచ్చు. లేహ్యంలాగా ఎలాగంటే దీని యొక్క లేత ఆకులు కొన్నలు తెచ్చుకొని బాగా గ్రైండర్లో వేసి, లేకుంటే దోశలు రుబ్బేది ఉంటుంది కదా మన ఇంట్లో మామూలు రుబ్బుడు గుండ్లాగా, దాని కింద వేసి కానీ బాగా నీట్గా బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు. లేదా అది కూడా లేదన్న వాళ్ళు ముందు రోట్లో వేయండి. ఫస్ట్ ఆకులన్నీ బాగా నీట్గా కడిగి బాగా మెత్తగా తొక్కులాగా బాగా దంచి మిక్సీలో బాగా పేస్ట్ లాగా తయారు చేయాలి. నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మనం ఆకులని పేస్ట్ లాగా. ఎందుకంటే దాంట్లో వర్షాకాలంలో బాగా వాటర్ ఉంటుంది, బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్లోకి మనం సరిపోయినంత కలకండ పొడి తయారు చేసి పెట్టుకొని మనము ఇంత లేహ్యం అంటే మనకు ఒక వారానికి సరిపోయినంత ఇంత ఆకులు అయితే మనకు బాగా ఇంత పేస్ట్ అయితే దాంట్లో ఒక 50 గ్రాములు 100 గ్రాములు సరిపోయినంత కండ చక్కెర వేసి బాగా దాన్ని పేస్ట్ లాగా లేహ్యంలాగా బాగా మెత్తగా దాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుంటే దాన్ని రోజు పొద్దున సాయంత్రం తినచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ తొందరగా
వస్తుంది మనకు. ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి ఆ గుణం అనేది మనకు వేడి చేసే దానికంటే ప్రకృతిలో న్యాచురల్గా మనం తీసుకునే ఆ యొక్క మూలిక నుంచి వచ్చే బలము శరీరానికి తొందరగా పట్టుకుంటుంది. కాబట్టి ఉదయం సాయంత్రం తీసుకొని తినాలి. అట్లా మనము వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి సరిపోయినంత తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇట్లా చూర్ణం టైపులన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన లేహ్యం టైపులన్నా చేసుకోవచ్చు. ఇట్లా 2 విధాలుగా చేసుకోవచ్చు. చర్మ సంబంధ వ్యాధులకు ఇప్పుడు ఈ చర్మం మీద తగిలితే ఎంత దురద పెడుతుందో కడుపులోకి తీసుకుంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు జిల్లెడు చెట్టు ఉంది, జిల్లెడు పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయి, దాన్ని కడుపులోకి తీసుకోవచ్చు. గన్నేరు చెట్టు ఉంది, గన్నేరు చెట్టు మనకు అది కడుపులోకి తీసుకోకూడదు, అది ఇంటర్నల్ అంటే మనకు పైన ఎక్స్టర్నల్గా వాడాలంటే పైపూతలకు మాత్రమే వాడాలి గన్నేరు చెట్టు. ఇట్లా ఎన్నో విషమూలికలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నల్లొమ్మిత చెట్టు ఉంది, అది కూడా కడుపులోకి తీసుకోకూడదు, పైపూతకు మాత్రమే వాడాలి. అలాగా కొన్ని విషమూలిక అంటే కొన్ని శరీరానికి పైపూతకు పనిచేస్తే కొన్ని కడుపులోకి పనిచేస్తాయి. ఆ విధంగా మనం మూలికని తీసుకునేటప్పుడు వాటి గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలా, అది ఏ విధంగా ఎలాగనేది. కాబట్టి ఇది ఈ యొక్క దురదగుంట ఆకు అనేది ఏమంటే చర్మం మీద ఇట్లా చేయి మీద ఇట్లా 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 తగిలింది అనుకోండి, విపరీతమైన దురద పుడుతుంది. కాబట్టి కడుపులోకి పనిచేస్తుంది అద్భుతంగా. కాబట్టి మీ ప్రాంతాలలో ఈ దురదగుంట ఆకు అనేది ఉంటుంది. ఎవరైనా చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతుంటే ఈ విధంగా నీట్గా దాన్ని మీరు ఆకులు మాత్రమే తెచ్చుకోండి. వర్షాకాలంలో వీలైనంత వరకు వర్షాకాలంలో లేహ్యం టైప్లో, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా లేహ్యం టైప్లో తీసుకోండి. ఇంకా వర్షాలు అయిపోతున్నాయి అన్నప్పుడు బాగా ఎండలు ఉండేటప్పుడు తెచ్చి నీడలోనే ఆరబెట్టుకొని పొడిలాగా చేసుకొని ఇట్లా 2 విధాలుగా చేసుకోవచ్చు. వ్యాధి ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఎన్నో ఏళ్ళ నుంచి బాధపడుతున్నామంటే వాళ్ళు సంవత్సరం కానీ లాంగ్ టైం వాడాలా. కొంచెం పథ్యం కూడా ఉండాలా. వంకాయ, చేప, చికెన్, నంజు వస్తువులు బంద్ చేసుకొని దాన్ని కరెక్ట్గా మనం దాన్ని ఏ విధంగానే కరెక్ట్గా మెయింటైన్ చేయాలా. ఒక నెల వాడి మళ్ళీ 2 నెలలు గ్యాప్ ఇచ్చి ఏదో పనిలో ఉన్నాం బిజీగా ఉన్నాం అట్లా కాదు. ఏదైనా కానీ ఒకటి మొదలు పెట్టినామంటే దాన్ని గ్యాప్ లేకుండా కంటిన్యూషన్ చేసేటట్టుకుంటేనే మనం చేయాలా. మూలికలు ఎట్లా అంటే ఇంగ్లీష్ ట్యాబ్లెట్ లెక్క కాదు, వేసుకుంటేనే వెంటనే రియాక్షన్ ఇచ్చి మళ్ళీ మొదలయ్యేది కాదు. ఒక్కసారి మన బాడీలో వ్యాధి పోయిందంటే మళ్ళీ ఎప్పటికి రాకుండా చేస్తాయి. కాబట్టి గతంలో మనము చర్మ వ్యాధులకు సంబంధించి ముళ్ళసొన ఎన్నో రకాల వీడియోలు నేను చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనము దురదగుంట ఆకుడుక చర్మ వ్యాధుల మీద పనిచేస్తుందని ఈ యొక్క మొక్కను మీకు లైవ్లో చూపించి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ మీకు ప్రాంతంలో దొరికితే చేసుకోండి. ఒకవేళ చేసుకోలేము మాకు దొరకదండి, ఒకవేళ మీరే చేసేయండి అంటే కూడా ఈ యొక్క దురదగుంట ఆకుతో నేను నీట్గా దాన్ని తెచ్చి నీట్గా ఆరబెట్టి పొడి చేసి మీకు పంపించగలుగుతాను. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.